మున్సిపల్ హై స్కూల్స్ అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దృష్టి పెట్టారు. P4 ద్వారా సిటీలోని 13 హై స్కూల్స్ ని వీఆర్సీ తరహాలో ఆధునీకరించేందుకు పక్కా ప్రణాళిక సిద్దం చేస్తున్నామని తెలిపారు. 9వ డివిజన్లోని చిన్న బాలయ్య, 14వ డివిజన్లోని మల్లెల సంజీవయ్య, 45వ డివిజన్లోని నగరపాలక హై స్కూల్స్ ను మంత్రి పరిశీలించారు. బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. మహిళల యొక్క ఆనందానికి అంతులు లేవు. ఎంతోమంది ఫోన్లు చేసి చెప్తున్నారు బెటర్గా తీర్చిదిద్దారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అదే పద్ధతిలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ 2029 ఎలక్షన్స్ కల్లా ఏ స్కూల్స్ అయితే చేయాలో చేయడానికి నిర్ణయించుకొని ఫస్ట్ ఫేజ్లో హై స్కూల్స్లోనే లోయర్ కాస్ట్ అంటే న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ సెంట్రల్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం నర్సరీ టు 12th ఈ 15 స్కూల్స్లో వచ్చే విధంగా వర్కౌట్ చేస్తున్నాం. నర్సరీ నుంచి PP1 PP2 ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్. అయితే ఇవి చేయాలంటే ఒక 40 రూములు కావాలి. క్లాస్ రూములు కానీ, ల్యాబ్స్ కానీ, స్టాఫ్ రూమ్ కానీ, హెడ్ మాస్టర్ రూమ్స్ కానీ, డైనింగ్ హాల్కి కానీ 40 రూములు. నెల్లూరులో ఉన్న 15 హై స్కూల్స్ని యాక్చువల్గా విజిట్ చేశాను. అధికారులకు ఆదేశించాను వీలైనంత తొందరలో ఎస్టిమేషన్ చేయమని. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని స్కూల్స్ చూశాను. ఇవాళ మళ్ళా నవాపేటలో ఉండే స్కూలు, ఏసీ నగరు, రామూర్తి నగరు ఈ 3 హై స్కూల్స్ని విజిట్ చేయటం, అధికారులతో మాట్లాడాను. ఎలా చేస్తే ఈ 40 రూములు వస్తాయి. ఎందుకంటే ఒక స్కూల్ అంటే దానికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, గ్రౌండ్ ఇవ్వాలి, పిల్లలకి చక్కగా ల్యాబ్స్ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి, ఈరోజు రోబోటిక్ ల్యాబ్స్ ఉండాలి, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, తర్వాత డ్యాన్స్ రూమ్, మ్యూజిక్ రూమ్, అదర్ యాక్టివిటీస్ రూమ్, ఇలా అనేక ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఒక 40 రూముల వరకు కావాలి. అనేక మంది దాతలు ముందుకొచ్చారు. దేశ విదేశాల నుంచి నేనే మాట్లాడాను. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీఆర్ఐ స్కూల్ ఎట్లయితే చేసాం అలాగాను ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే సంవత్సరం జూన్ 12వ తేదీకి న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేకి ఈ యొక్క 15 స్కూల్స్ని ఫస్ట్ రెనోవేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్కి ఏదైతే 1100 కోట్లు 2014-19లో శాంక్షన్ చేస్తే 165 కోట్ల పైన అప్పుడు ఆగిపోయింది. గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది మా మీద కోపంతో. అయితే అలా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఫండ్స్ బహుశా ఇంకొక 10 రోజుల్లో రిలీజ్ అవుతాయి. అది రిలీజ్ కాగానే ఆల్రెడీ పని చేస్తున్నారు. అయితే వాళ్ళకి ఆల్రెడీ 120 కోట్లు ఇవ్వాలి. అందుకని వాళ్ళు స్లోగా చేస్తున్నారు. ఆ ఫండ్స్ రాగానే వాళ్ళకి ఇచ్చి వేగవంతంగా చేసి 1 year లోపల నెల్లూరులో ఉన్న 54 డివిజన్లకి నా కాన్స్టిట్యున్సీ కాదు, ఇంక్లూడింగ్ రూరల్, సంగం బ్యారేజ్ నుంచి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేసి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేక కెనాల్స్, ఇప్పుడే ఇక్కడ చూసే కెనాల్ భయంకరంగా ఉంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఆ కెనాల్ ఓపెన్గా ఉంటే దోమలు దాంట్లో వస్తాయి ఇంటికి. అందువల్ల అవి కూడా యాక్చువల్గా చేయడానికి ముఖ్యమంత్రి గారు మరొక 50 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. బడ్జెట్లో పెట్టించాం. దానికి కూడా టెండర్లు రెడీ చేస్తున్నారు. బహుశా ఈ యొక్క 1 వీక్లో అది కూడా తయారవుతుంది. అదైతే ఆ టెండర్లు పిలిచేసి ఆ డ్రైన్స్ 2 పక్కల కాంక్రీట్ వాల్స్ కట్టి పైన స్లాబ్ వేస్తారు. స్లాబ్ వేయకుంటే మళ్ళీ దోమలు వస్తాయి. అలా ఈరోజు నెల్లూరులో అనేక పనులు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో end-to-end రోడ్డు కాపా అటు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లోనూ ఎమ్మెల్యేగా చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.